లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలంలో శుభములు. దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. అంటే లోకంలో ఉన్నటువంటి శాంతి వేరు, మన ప్రభుల వారు ఇచ్చినటువంటి శాంతి వేరు. ఇక్కడ యేసు ప్రభుల వారు అంటున్నారు, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. అంటే లోకంలో ఉన్న శాంతి కాదు మీకు అంటున్నా. అంటే లోకంలో మరి శాంతి కదా, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, కలవరాలు, సమస్యలు. అయితే ఎవరిలో క్రీస్తును సొంత రక్షకుడుగా చేసుకుంటారో, క్రీస్తే నా సర్వస్వమని ఆయన మీద ఆనుకుంటారో వారికి ఆ శాంతి అనుగ్రహించబడుతుంది. పరిశుద్ధ గ్రంథం పట్టుకొని కదా మరి ఆనుకోకుండా ఇష్టానుసారంగా బ్రతికే వారికి ఈ శాంతి అనుగ్రహించబడదు. ఆయనను ఎవరైతే హృదయపూర్వకంగా సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారికి మాత్రమే వస్తుందండి. యేసు ప్రభును ఎందుకు ప్రభుని నమ్ముకోవాలి అంటే ఆ శాంతి పొందుకోవటానికి నమ్ముకోవాలి. ఆ శాంతిని మనకి ఇస్తున్నాడు గనుక ఆ శాంతిలో ఉండడానికి మనం యేసు ప్రభుని అంగీకరించాలి. కాబట్టి లోకంలో తాగుడు, వ్యసనాలు, భయంకరమైన పరిస్థితి, శాంతి లేదు, సమాధానం లేదు. అలాగే చాలామంది క్రైస్తవులు కూడా శాంతి ఉండదు. ఎందుకంటే నిజ రక్షకుడు వారిలో ఉండడు కాబట్టి, నిజ దేవుడు వారిలో ఉండడు కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళు యేసును అంగీకరించరు. బైబిల్ పట్టుకుంటారు, ఆదివారం వస్తారు, అలాగే క్రిస్మస్లోకి వస్తారు, గుడ్ ఫ్రైడేలోకి వస్తారు, ఈస్టర్లోకి వస్తారు, కానీ యేసు వారి హృదయంలో ఉండడు. కాబట్టి ఈ ఉదయకాలంలో దేవుని బిళ్ళారా, మనము యేసును వెంబడిస్తే అద్భుతం జరుగుతుంది. యేసును మనం రక్షకుడుగా చేసుకుంటే ఆ శాంతి మనకు అనుగ్రహించబడుతుంది. కనుక ఈ ఉదయకాలంలో ఒకవేళ క్రీస్తు నీకు ఇంకా హృదయపూర్వకంగా నువ్వు అత్తుకోపోతే, నువ్వు ఆయనను చేర్చుకోపోతే ఇప్పుడే చేర్చుకొని ఆయనను అత్తుకో, ఆ శాంతిని, సమాధానాన్ని పొందుకో. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరమ తండ్రి, నీకు వందనాలు. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానన్నాం. ఆ శాంతి ప్రతి ఒక్కరికి మీరు దయచేసి సహాయం చేయమని ఈ గ్రూపులో ఈ యొక్క